జీవితం చేజారిందా? పోటీ పడ్డారు. హర్షశ్రీ, హర్షప్రియ రూపాయి చదువుల్లో పోటీపడడం వసుంధరకు సంతోషమని పించింది. ఇంటికి వచ్చాక ఇల్లు కడిగా శుభ్రం చేసింది. వంట చేసి ఇద్దరూ బిడ్డలకు కలిపిపెట్టింది. తల్లికి కబుర్లు చెబుతూ అన్నం తినడం పూర్తిచేశారు. అమ్మా, మనం ఎప్పుడూ కలిసి ఉండలేమా? అడిగింది హర్షశ్రీ. మనస్సు చివుక్కుమంది వసుంధరకి. ఇద్దర్నీ దగ్గరకు తీసుకుని మీతో ఉండాలని నాకు ఉంటుందిరా. కాని ఏం చేద్దా? నాది ఊర్లు తిరిగే ఉద్యోగం. నాతోపాటు మిమ్మల్ని తిప్పలేక హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. పెద్దయ్యాక మీరు మంచి ఉద్యోగాలు చేస్తే మీ దగ్గరే ఉంటాను అంది నవ్వుతూ. నా దగ్గర ఉంటావా? ప్రియ అక్క దగ్గర ఉంటావా? చప్పున అడిగింది హర్షశ్రీ. ఇద్దరి దగ్గరా ఉంటా అంది నవ్వుతూ. పెద్దయితే మేం వేరు వేరుగా ఉంటాం కదా అంది ప్రియ లాజిక్ విసురుతూ. వారంలో 3 రోజులు నీ దగ్గర, 3 రోజులు చెల్లి దగ్గరా అంది నవ్వుతూ. సండే ఒక్కదానివే ఉంటావా? అడిగింది హర్షశ్రీ. అప్పటి సంగతి తర్వాత మమ్మీ. ఈ వారం రోజులైనా మాతో ఉంటావా? మధ్యలో మమ్మల్ని వెంకటేశం మాస్టార్ ఇంట్లో వదిలి వెళ్తావా? అడిగింది ప్రియ. వెళ్లను రా అంది దగ్గరికి తీసుకుంటూ. వసుంధర పిల్లలిద్దర్నీ తీసుకుని షాపింగ్ క వెళ్ళింది. చెరొక జత బట్టలు తీసుకుంది. మరి నీకు? అన్నారు పిల్లలిద్దరూపాయలు. నాకు ఉన్నాయి కదమ్మా అంది. మాకు ఉన్నాయి కదా అన్నారు పిల్లలు. అఫ్కోర్స్, పండగనే మీకు తీశాను చెప్పింది. అందుకనే నిన్నూ తీసుకోమంటున్నా చెప్పింది హర్షప్రియ. మీరు మొండివాళ్లే అంది నవ్వుతూ వసుంధర. అది నీ దగ్గర నుంచే వచ్చింది మమ్మీ అంది హర్షశ్రీ. సర్లే, అరిందల్లా మాట్లాడకండి. ఏం తీసుకోను? అడిగింది. మాకులాగే సల్వార్ కమీజ్ తీసుకో చెప్పింది ప్రియ. నాకెందుకే, చీర తీసుకుంటాలే చెప్పింది వసుంధర. ఏదో ఒకటి తీసుకో మమ్మీ చెప్పింది హర్షశ్రీ. గత 3-4 ఏళ్లుగా బట్టలు కొనడం ఆపుచేసింది వసుంధర. భర్త బ్రతికి ఉన్నప్పుడు కొన్న చీరలే చాలా ఉన్నాయి. దానికంటే కూడా అదనపు వ్యయం ఎందుకులే అన్నది ఆమె ఉద్దేశం. డబ్బును చాలా పొదుపుగా వాడుతుంది. పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయని 1-2 చిట్స్ వేస్తోంది. దరిదాపు 8,000 కట్టాలి. జీతంలో సగభాగం చిట్కే సరిపోతాయి. పైగా మంచి చీరలు కొని కట్టి ఎవర్నీ ఆకర్షించాలి అన్న నిరాసక్తత కూడా ఆమెలో ఉంది. వీలైనంతవరకు అందవిహీనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూది. కాని భగవంతుడు ఇచ్చిన అందమే ఆమెకు శాపంగా మారుతోందని అర్థమైంది. షాపింగ్ అయ్యాక పిల్లలిద్దరికీ ఐస్ క్రీం తీసిచ్చింది. 1-2 ఆట వస్తువులు కూడా తీసిచ్చింది. ఇంటికి వచ్చేసరికి పక్కింటి వనజ ఎదురుచూస్తూ ఉంది. వసూ, నీతో మాట్లాడాలి చెప్పింది. పిల్లలకి తాళాలు ఇచ్చి మీరు లోపలికి వెళ్ళండి చెప్పింది. ఇంట్లోకి తీసుకెళ్ళి నీకోసం ఎవరో వచ్చి ఎంక్వైరీ చేసుకువెళ్తున్నారు. నువ్విలా బాహాటంగా తిరిగితే ఇబ్బంది కదా అంది. అంతకుముందే చుట్టుపక్కల వాళ్లకు చెప్పి ఉంది, తనకోసం ఎవరైనా వస్తే చెప్పవద్దని. నిజమే, నా కంట్లో పడితే నేనే ఫేస్ చేస్తా. మీరు మాత్రం నా డీటెయిల్స్ చెప్పకండక్కా అంది వేడుకోలుగా. నారాయణ గుర్తొచ్చాడామెకు. అతడే తనకోసం వెదుకుతున్నట్టు అర్థమవుతోంది. అతడ్ని తప్పించుకునే అజ్ఞాతంగా బ్రతుకుతోంది. అయినా విధవ కనిపిస్తే 4 చెప్పుదెబ్బలు వేసి పోలీసులకు అప్పగించాలన్న కృతనిశ్చ ఎంతో ఉంది. కాని లోపల ఎక్కడో భయం ఉంది. తన పిల్లలకు హాని కలిగిస్తాడేమోనన్న బెంగ కూడా ఉంది. సెక్సువల్ హెరాస్మెంట్కి మించిన నరకం ఆడవాళ్లకు మరొకటి ఉండదేమో. నీడలేని ఆడదంటే ఎంత చులకన. ఆమె హృదయం రగిలిపోయింది. థాంక్స్ అక్కా అని చెప్పి బయటకు వస్తూ వనజ అడిగింది. పిల్లలకి సెలవులు అయిపోయే వరకు ఉంటారా? అడిగింది. నీకు తెలియంది ఏముందక్కా, ఇంకో 2 రోజులు ఉండి పిల్లల్ని వెంకటేశం మాస్టారు ఇంట్లో పెట్టి వెళ్తా. సెలవులైపోయాక సర్ స్కూల్లో పిల్లల్ని దిగబెడతాడు చెప్పింది. పాపం ఏంటో వసుంధరా నీ జీవితం. ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోకపోయావా? అడిగింది వనజ. వద్దక్కా, ఇక్కడే ఉంటే నారాయణలాంటి వాళ్ల వేధింపు ఎక్కువగా ఉంటుంది. పైగా ఇక్కడ ఇచ్చే ఉద్యోగానికి ఇంత జీతం కూడా రాదు. నేను చేసేది ఫీల్డ్ వర్క్ కదా, కమిషన్ కూడా వస్తూది. ఇదే బెటర్ చెప్పింది. పక్క నిమిషం, అక్కా, మా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన వెజిటబుల్ కట్టర్ ఒకదాన్ని తెచ్చా. ఆనక నీకు తెచ్చి ఇస్తా చెప్పింది. థాంక్స్ వసుంధరా, కాని పైసలు తీసుకోవాలి అంది వనజ. అలాగే ఇవ్వక్కా, కమిషన్ లేకుండా ఇస్తాలే అంది నవ్వుతూ. రామకృష్ణ పదే ఫోన్ చేయడంతో డ్యూటీకి బయలుదేరింది వసుంధర. పిల్లల్ని హాస్టల్లో విడిచింది. సెలవులు మరో 3 రోజులు ఉన్నప్పటికీ తల్లి వెళ్లాల్సి రావడం పిల్లల్ని బాధించింది. అమ్మా, ఇక్కడే ఉద్యోగం చేయవచ్చు కదమ్మా? అడిగింది హర్షశ్రీ. చేయవచ్చు, కాని కొన్ని సమస్యలు ఉన్నాయి. మళ్లీ చెబుతాలే అని దాటవేసింది.
నారాయణకు జడిసే తాను అజ్ఞాతంగా బ్రతుకుతున్నానన్న విషయం పిల్లలకి చెప్పడం సరైన నిర్ణయం కాదని తెలిసి చెప్పలేదామే. బిజినెస్ చాలా డల్గా ఉంది వసుంధర. నువ్వు సరిగా టీంని మోటివేట్ చేయడం లేదేమో అనిపిస్తోంది చెప్పాడు రామకృష్ణ. అదేం లేదు సర్. పబ్లిక్గా మన ప్రాడక్ట్ మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు సార్. కొన్ని వస్తువులు నాసిరకంగా ఉంటున్నాయన్న కంప్లైంట్స్ వచ్చాయి చెప్పింది. పెద్దగా అనకు. నీ మాటలు వింటే ఉద్వాసన తప్పదు అన్నాడు తనేదో మేలు చేస్తున్నట్టు. ఇది నా ఉద్యోగం సమస్య కాదు సార్. మన కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించిన సమస్య. కంపెనీ గుడ్వెల్ ఎంతగా ఉంటే అంతగా మన ప్రాడక్ట్ అమ్ముడుపోతుంది చెప్పింది. అది మన చేతుల్లో లేదు కదా. కంపెనీ చేసిన ఉత్పత్తులు అమ్మి నెలకు మన జీతం మనం తీసుకోవడమే మన కర్తవ్యం అన్నాడు నవ్వుతూ. నేను అలా అనుకోలేను సార్. ఈరోజు మెయిల్ పెడతాను. పబ్లిక్ ఒపీనియన్ తెలియచేస్తాను చెప్పింది. మొండిఘటం అనుకొని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. లైన్లో హర్షశ్రీ. మమ్మీ నారాయణ బాబాయ్ స్కూల్ దగ్గరకు వచ్చాడు. నువ్వు పనిచేసే ప్లేస్ చెప్పాలట చెప్పింది. వసుంధర వణికిపోతూ చెప్పవద్దు. నా ఫోన్ నెంబర్ కూడా చెప్పొద్దు అంది గబగబా. అలాగే మమ్మీ అని ఫోన్ పెట్టేసింది హర్షశ్రీ. ఆమె మనసంతా చేదు తిన్నట్టయింది. దుర్మార్గుడు ఎలా కనుక్కున్నాడు అనుకుంది. ఇక ఆమె కలం కదల్లేదు. భయం ఒళ్లంతా పాకింది. ఈ డ్రెస్ తీసుకుని వచ్చాడంటే తన పని అయిపోయినట్టే. ఈ ఉద్యోగం కూడా ఊడుతుంది. వెన్ను జలధరించింది. అరవింద్ మెయిల్ చెక్ చేసుకున్నాడు. అజ్ఞాత వ్యక్తి నుండి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో కాస్త డిజపాయింట్ అయ్యాడు. అరవింద్ ఫ్యాన్స్ని పెద్ద పట్టించుకోడు. కాని ప్రస్తుతం తన పేరు ఊరు చెప్పకుండా బూచులాడుతున్న శాల్తీ ఎవరా అన్న ఆసక్తి అతడిలో పెరిగిపోయింది. అతడు ఆలోచనలో ఉండగానే వసుంధర ఎస్ చేసింది. క్షమించండి. పని ఒత్తిడితో మీకు మెయిల్ పెట్టలేదు చెప్పింది. పర్వాలేదు. టేక్ యువర్ ఓన్ టైమ్ చెప్పాడు. మరునిమిషం రేవతి నుండి ఫోన్ వచ్చింది. ఏవండి, మా నాన్న కొత్త ఫ్రిజ్ తెచ్చాడు. వెళ్ళి చూసి వస్తాను చెప్పింది. ఫ్రిజ్ చూడ్డానికి వెళ్లడమేంటే? ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా అన్నాడు కాస్త అసహనంగా. మా అమ్మ ఫీలవుతుంది. త్వరగా వచ్చేస్తాలెండి. ఒకవేళ ఆలస్యమైతే ఒక కప్పు రైస్ స్టవ్ మీద పెట్టేసుకోండి. ఫ్రిజ్లో పప్పు ఉంది, కాస్త వేడి చేసుకుని వేసుకోండి చెప్పింది. అంటే తను ఇప్పుడల్లా రానని చెబుతోందనుకుంటా అనుకున్నాడు. మళ్లీ పక్క నిమిషం ఫోన్ చేసి నేను వచ్చినా రాకున్నా మీకు కంగారు ఏమీ ఉండదని నాకు తెలుసనుకోండి. మీకు పెన్ను పేపరు ఉంటే చాలు అంది. కోపం వచ్చింది అరవింద్. తన రచనా వ్యాసంగాన్ని తరచూ హేళన చేయడం తెలిసిందే. రచనలు చేయడం అతడికి చాలా ఇష్టమైన ప్రక్రియ. అందరూ తమ ఖాళీ సమయాన్ని బార్లలోనో పేకాట క్లబ్బుల్లోనో ఫ్రెండ్స్తో చిట్చాట్లోనో గడిపే సమయంలో అతడు కాలంతో కుస్తీ పడుతుంటాడు. రకరకాల జీవితాలని అధ్యయనం చేస్తూ ఉంటాడు. భార్య రేవతికి పుట్టింటిమీద ఉన్న శ్రద్ధను మొదట్లో నవ్వుతూ తీసుకొనేవాడు. కాని ఆమెకి తల్లిదండ్రులతో గడపడంలోనూ తమ్ముడితో గడపడంలోనూ చెల్లి ఇంటికి వెళ్లడం లోనూ చూపించే శ్రద్ధ తనపై చూపదని త్వరలోనే అర్థమైంది. భార్యని తిట్టడానికి ఏదో సంస్కారం అడ్డుగా వచ్చి పుస్తకాలని ఆశ్రయించేవాడు. ఏదైనా మంచి పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే రాసుకోవడం ఇదే అతడి వ్యాపకం. అదే ఊర్లో ఉన్న భార్య తాలూకు బంధువులు తనకు సైంధవుల్లా మారారని తరచూ వాపోతుంటాడు. ఒక్కోసారి రేవతి వెళితే 2 రోజులు తిరిగిరాదు. ఉన్న 2 పిల్లల్ని మంచి భవిష్యత్ అని పోరి రెసిడెన్షియల్ క్యాంపస్లో వేసింది. తరచూ అత్తమామలు వచ్చి క్లాసు పీకుతుంటారు. ఆ చెత్త రాతలు ఎందుకు అల్లుడు? ఏదైనా సైడ్ బిజినెస్సో లేకపోతే రేవతిని సంతోషంగా బయటకు తీసుకెళ్లడమో వంటి పనులు చేయక అంటూ ఉంటారు. అతడి మామ మురళీధర్ మాటలకు నవ్వే సమాధానంగా చూసి వెళ్ళిపోతుంటాడు. అత్త అఖిలాండేశ్వరి కూతురితో ఇంట్లో ఉండి మగ్గిపోయేది ఎందుకు రేవు? నువ్వు మా క్లబ్ మెంబరికా అంటూ ఉంటుంది. క్లబ్బులు పబ్బులు వెంట తిరగడం మీ అల్లుడికి ఇష్టలేదులేమ్మా అంటుంది. అలా అంటుందే కాని తరచూ తల్లితో వెళుతూనే ఉంటుంది. నీ పద్ధతి బావోలేదు రేవతి అంటే శ్లేష్మంలో ఈగలా తీసి ప్రేస్తూ ఉంటుంది. సరైన సమాధానం కూడా ఇవ్వదు. కోపం వచ్చినా తమాయించుకొని మంచి పుస్తకం తీసి చదువుకుంటాడు. అప్పుడప్పుడు బావమరిది శ్రీకాంత్ వచ్చి ఆ డొక్కు స్కూటరేంటి బావా? శుభ్రంగా మీ బ్యాంక్లో లోన్ తీసుకుని కార్ కొనుక్కోడా అంటూ ఉంటాడు. ఏదోలే శ్రీకాంత్, ఈ జీవితం ఇలా పో నివ్వు అంటూ ఉంటాడు అరవింద్. బావా, మా ఆఫీస్లో మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీ బావ డ్యూటీ ఎప్పుడు చేస్తాడు, రచనలు ఎప్పుడు చేస్తాడు అంటూ సందేహంతో చంపుతుంటారు అని పకపకా నవ్వేస్తూ ఉంటాడు శ్రీకాంత్. ఇందులో పెద్ద నవ్వడానికి ఏముంది అని చెప్పాలనిపిస్తుంటుంది. తను ఇచ్చే ఒక సమాధానం మరో ప్రశ్నకు నాంది పలుకుతుందని వదిలేస్తూ ఉంటాడు.
ఒక్కోసారి ఇంటిల్లి పాది వచ్చి రేవతిని సినిమాకి తీసుకెళ్లిపోతుంటారు తనకి టికెట్ కూడా తేకుండా. నువ్వెలాగూ రావు కదూ అల్లుడు భళ్ళున గాజుపలకు బద్దలైనట్టు నవ్వుతుంటాడు. బావ సినిమాలకు ట్రై చేయకూడదు. శ్రీకాంత్ ఉచిత సలహాను ఇస్తూ బోలెడు సింపతిని క్రియేట్ చేస్తుంటాడు. అరే పిచ్చి సలహాలు ఇవ్వకు. ఆయన సినిమాలోకి వెళితే నేను వెతుక్కోలేక చావాలి అంటుంది రేవతి వెకిలి హాస్యాన్ని పండిస్తూ. అల్లుడు అలాంటివాడు కాదులేవా, ఏ అత్త అఖిలాండేశ్వరి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూ నే గాలి తీసేదా. ఈయనగారికి అంత సీన్ లేదులే అన్న భావాన్ని ధ్వనింపచేస్తుంటుంది. పిల్లలొచ్చినా అమ్మమ్మ తాతయ్య అంటూ వాలిపోతారు. మురళీధర్ తన మనవళ్లని వేసుకుని ఐమాక్స్లో కంప్యూటర్ గేమ్స్ జలవిహార్, లుంబిని పార్క్ మ్యూజియం, జూ పార్క్ అంటూ తిప్పుతాడు. దాంతో పిల్లలకి తండ్రిగా తన పాత్ర లేనట్టు అయిపోతుంటుంది. మీ డాడీని అడిగినా వేస్తే కదా అన్నట్టు ఉంటుంది రేవతి స్వరం. దాంతో పిల్లలు తనని తండ్రిగా పట్టించుకోవడం కూడా మానేశారు. డాడీకి పెన్ను పేపరు ఉంటే చాలు పెద్దోడు అఖిలేష్ గే చేస్తుంటాడు. కూతురు షర్మిల గమనిస్తూ ఉండేదా. మీ డాడీ రచనా వ్యాసంగం మీద పెట్టిన దృష్టిని సివిల్సి మీద పెట్టి ఉంటే ఐ.ఏ.ఎస్ సాధించేవాడు అంటుంది రేవతి. అంత అదృష్ట లేదే. ఇంతవరకు రాసుంది సంతోషించు అంటుంది అఖిలాండేశ్వరి. అరవింద్ తనలో కదలాడే ఆలోచనలు పక్కన పెట్టి సెల్ఫోన్ చేతికి తీసుకున్నాడు. వసుంధర సెల్కి రింగ్ చేశాడు. యథాప్రకారం వసుంధర లిస్ట్ చేయలేదు. కోపం వచ్చింది. మీరు ఇలా ఫోన్ లిస్ట్ చేయకపోవడం నన్ను అవమానించడం కాదా అని కాస్త కోపంగా మెసేజ్ ఇచ్చాడు. మరునిమిషం వసుంధర, సారీ అదేం లేదు. మీరంటే నాకు చాలా గౌరవం. మిమ్మల్ని కలిసే రోజుకోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా స్నేహితురాలి సమస్యను మెయిల్ చేస్తాను. మన్నించండి రిప్లై ఇచ్చింది. సరే చెప్పాడు. మెత్తబడి చెప్పినట్టుగానే ఆ రాత్రంతా కష్టపడి కసరత్తు చేసి మెయిల్ పెట్టింది. వసుంధర గాథ చదివిన అరవింద్ స్పందించాడు. మీ స్నేహితురాలి కన్నీటి గాథ నన్ను చాలా కదిలించింది. కన్నీరు తెప్పించింది సిన్సియర్గా నే చెప్పాడు. వసుంధర హృదయం ఆర్ద్రమైంది. ఆమె నాకు తెలుసు అరవింద్ గారు. మీ సున్నిత హృదయం స్పందిస్తూ దని. ఇప్పుడు తనని ఏం చేయమంటారు అడిగింది. ఒకసారి నాతో మాట్లాడిస్తారా అడిగాడు. తనకు మీతో మాట్లాడే ధైర్యం లేదు. నాకు చెప్పండి. నా ద్వారా మీ సలహాలను అమలు చేయిస్తాను చెప్పింది. 2 నిమిషాల మౌనం తర్వాత అరవింద్ చెప్పాడు. 16 గ్రీష్మం తర్వాత వసంతం సహజం. తను మళ్లీ కొత్త జీవితం ఎందుకు మొదలుపెట్టసా డిసెంబరు 2016 కూడదు చెప్పాడు. వసుంధర వైపు వెంటనే సమాధానం రాలేదు. అరవింద్ డెస్పరేట్ కదిలాడు. ఇక ఆన్సర్ రాదనుకుంటున్న పరిస్థితిలో వసుంధర సమాధానం ఇచ్చింది. ఆమె హృదయం నిండా అనేక మధురానుభూతులు, జ్ఞాపకాలు వదిలి వెళ్లిన అతడి భర్త ఉన్నాడు. ఆ స్థానాన్ని ఆమె మరొకరికి ఇవ్వలేదు చెప్పింది. అరవింద్ కూడా ఆలోచించి 2 నిమిషాల తర్వాత సమాధానం ఇచ్చాడు. ప్రాక్టికల్గా ఆలోచించమనండి చెప్పాడు. ఒకే కన్విన్స్ చేసి చూస్తాను చెప్పింది వసుంధర. నారాయణ సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతడి కళ్లముందు వసుంధర కనిపిస్తూ ఊరిస్తోంది. వసుంధర ఎక్కడ పనిచేస్తూదో అర్థం కాలేదు. పిల్లల్ని ఎంత గుచ్చిగుచ్చి అడిగినా సమాధానం రావట్లేదు. వాళ్లని కిడ్నాప్ చేస్తే 1 నిమిషం అతడిలోకి ఆ ఆలోచన వచ్చి మాయమైంది. అంత రిస్క్ తీసుకోవడానికి అతడు సిద్ధంగా లేడు. పిల్లల్ని మచ్చిక చేసుకుని రాబట్టుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. పక్కరోజు ఫ్రూట్స్ 2-3 రకాల బిస్కెట్ పాకెట్స్ తీసుకెళ్లి ఇచ్చాడు. ₹1 ముందు రిజెక్ట్ చేశారు. ప్లీజ్ తీసుకోండి. మీరు నా బిడ్డలలాంటివాళ్లు. మీ నాన్న ఇస్తే తీసుకోరా అన్నాడు నిష్ఠూరంగా. నువ్వు మా నాన్నవి కాదు కదా అంది హర్షప్రియ. నాన్నా, మీ అమ్మ ఒప్పుకుంటే ఎంతసేపు తనలో తాను గొణుక్కున్నాడు. ఇవేవి వద్దు తేల్చి చెప్పింది హర్షశ్రీ. ప్రేమతో తెచ్చాను మీ ఇష్టం. మీరు తినకపోతే కాల్వలో పడేయండి చెప్పి అక్కడ ఆవి పెట్టి వదిలి వెళ్లిపోయాడు. గంట తర్వాత తల్లికి ఫోన్ చేసింది హర్షప్రియ. రపాటున కూడా తీసుకోకండి కరాఖండిగా చెప్పింది. అలాగే మమ్మీ చెప్పారిద్దరూ. దుర్మార్గుడు తన బిడ్డలను ఏం చేస్తాడో అన్న ఆందోళనకు గురైంది వసుంధర. వీలైనంత త్వరగా ఆ స్కూలు నుండి వాళ్లను మార్చాలి. పిల్లలిద్దరినీ విజయవాడకు తెచ్చేస్తే ఇక్కడికి మాత్రం రాడని నమ్మకమేంటి? తాను పనిచేసే చోటు కూడా తెలిసిపోతుంది. ఏం చేయాలిరా భగవంతుడా? తలపట్టుకుంది. మేడం మిమ్మల్ని మేనేజర్ సర్ పిలుస్తున్నారు. అటెండర్ పార్వతీశం పిలుపుతో లోకల్లోకి వచ్చింది. పరధ్యానంగా మేనేజర్ గదిలోకి అడుగుపెట్టింది. మేనేజర్ రామకృష్ణ వెకిలిగా నవ్వుతూ కూర్చో వసుంధర చెప్పాడు. అప్రయత్నంగా కూర్చుంది. అతడి చూపులు ఎక్కడ తారట్లాడుతున్నాయో అర్థం చేసుకుని చీర సరిచేసుకుంది. చెప్పండి సర్ అంది. నీ వర్క్ ప్రోగ్రెస్ ఇంకాస్త పెరిగితే బోవన్కి రికమెండ్ చేద్దామనుకుంటున్నా చెప్పాడు.
చైర్లో రిలాక్స్ అవుతూ మీరు బోనస్ ఇస్తారని కాదు సార్, సిన్సియర్గానే ప్రయత్నిస్తూ ఉన్నాం చెప్పింది టీం మొత్తానికి వకాల్తా పుచ్చుకొని. సారా డిసెంబరు 2016-17 జీవితం చేజారిందా? వీక్గా ఉన్నవాళ్లను పనిమీద శ్రద్ధలేనివాళ్లను తీసేయి. నీకా సంపూర్ణ స్వేచ్ఛనిస్తూ ఉన్నా అన్నాడు. తన ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి అన్నంత భరోసా ఇస్తూ సడన్ గా తొలగిస్తే వాళ్లమీద ఆధారపడ్డ వాళ్ల జీవితాలు సంక్షోభంలో పడతాయి సర్ చెప్పింది. చప్పున పైకి లేచి వచ్చి వసుంధర చేతులు పట్టుకొని నీ జాలి హృదయమే నాకు నచ్చుతుంది వసుంధర, ప్లీజ్ నామీద కూడా జాలి చూపు అన్నాడు ముఖాన్ని ముందుకు తెస్తూ. నేను వస్తాను సర్, అకౌంట్స్ టాలీ చేయాలి అని చప్పున పైకి లేచింది. అలా లేచేటప్పుడు ఆమె వాలిజడ అతడి ముఖం ముందుకు వచ్చింది. కెళ్లి వాసన గుప్పున ఆమె నాసికాపుటాలను తాకింది. రామకృష్ణ ఇక్కడ సెటిలైన తమిళుడు. గంటకొక కిళ్ళి నమలడం అతడికి అలవాటు. గారపట్టిన పళ్లను ఇకిలిస్తూ ముందు నా అకౌంట్ని సెటిల్ చెయ్యి వసు అన్నాడు గోముగా. చెళ్లున అతడి చెంపమీద ఒక్కటిచ్చి విసవిసా తన టేబుల్ దగ్గరకు వచ్చేసింది. అప్పుడే అటుగా వచ్చిన పార్వతీశం ఆ దృశ్యం చూడనే చూశాడు. రామకృష్ణ అవమాన భారంతో ఉడికిపోయాడు. అతడి పరిస్థితి చూసి పార్వతీశం అడ్వాంటేజ్ తీసుకుంటూ తను కంచూ సర్, చిన్నగా హ్యాండిల్ చెయ్యాలి అన్నాడు. అంతేనా అన్నాడు తన చెంపను తడుముకుంటూ. తన సీట్లోకి వచ్చాక వసుంధర ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చప్పున భర్త కృష్ణమూర్తి గుర్తుకు వచ్చాడు. నన్నిలా ఒంటరిని చేశా దో తోడేళ్ల మధ్య వదిలివెళ్లారా? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి అనుకుంది రుద్ధమైన స్వరంతో. వెంటనే ఆమెకు అరవింద్ గుర్తుకు వచ్చాడు. తన సెల్ఫోన్ తీసుకుని ఈరోజు నా స్నేహితురాలి ఆఫీసులో ఈ సంఘటన జరిగింది, ఆడవాళ్లకు లైంగిక వేధింపులు తప్పవా అని ప్రశ్నించింది. ఆర్ద్రత నిండిన మనస్సుతో జవాబిచ్చాడు అరవింద్. తనని ధైర్యంగా ఉండమనండి, వీలైనంతవరకు తన బాస్ ఛాంబర్కి ఒంటరిగా వెళ్లవద్దని చెప్పండి చెప్పాడు. ఎలా సాధ్యమవుతుంది? అతగాడు ఒంటరిగానే కదా పిలుస్తాడు, వేరేవాళ్లని తోడు తీసుకెళ్లడం సాధ్యం కాదు కదా అంది. అరవింద్ ఒక నిమిషం ఆలోచించి పై ఆఫీసర్కి కంప్లైంట్ చేస్తా నని హెచ్చరించమనండి చెప్పాడు. ఆ కంస్టెంట్ వెళ్లేలోపు ఈ అమ్మాయికి ఊస్టింగ్ వస్తూ దీ చెప్పాడు. అరవింద్ ఒక నిమిషం మళ్లీ ఆలోచనలో పడి పోనివ్వండి వెధవ ఉద్యోగం, నాకు తెలిసిన ఆఫీసులు విజయవాడలో 1-2 ఉన్నాయి, అక్కడ పెట్టిస్తాలే జాబ్ అన్నాడు భరోసాగా. వసుంధర మనసులో నవ్వుకొని అక్కడ మాత్రం మగవాళ్లు ఉండరా అంది. బుర్ర తినకండి బాబూ, ఆత్మవిశ్వాసం నింపండి, పరిస్థితుల్ని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోమనండి. ఇప్పటికిదే నా సందేశం అన్నాడు. థాంక్యూ సర్, బై చెప్పింది. క్రిస్మస్ రోజులు, వణికించే చలి. వసుంధర అరవింద్కి మానసికంగా చాలా దగ్గరైంది. తన స్నేహితురాలి కష్టాల పేరుతో అతడితో చాటింగ్ చేయడం ఆమెకి చాలా సాంత్వన ఇచ్చింది. వసుంధర స్త్రీయా పురుషుడా అన్న మీమాంస వదిలేశాడు అరవింద్. తనకే తాను ముసుగు వీడేదాకా అడగకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు S.M.S ఇచ్చింది. మా స్నేహితురాలు తనకు మీరిస్తూ నా మనోధైర్యానికి కృతజ్ఞతగా తన స్వహస్తాలతో నేసిన స్వెట్టర్ పంపుతోంది. రేపది మీకు చేరుతుంది. అయ్యో ఎందుకండి వద్దని చెప్పండి, అది చూస్తే మా ఆవిడ నా పీక కోస్తూ ది, లేకపోతే విడాకులు ఇచ్చేస్తూ ది నవ్వుతూ S.M.S ఇచ్చాడు. విడాకులు ఇవ్వనియండి, మా స్నేహితురాలిని మీ ఆవిడ ప్లేసులో కాపురానికి పంపుతాను అంది నవ్వుతూ. ఇంకా నయం, మీరే కాపురానికి వస్తా ననలేదు అన్నాడు తను కూడా రిటార్ట్ ఇస్తూ. అంటే మగాళ్లతో కూడా కాపురం చేస్తారా అంది ప్రతిగా స్పాంటేనియస్గా నవ్వుతూ. మీరు మగో ఆడో తెలిసే రోజు రాదని అనుకోకండి అన్నాడు. ఆల్ ది బెస్ట్ అని S.M.S ఆపుచేసింది. నవ్వుకుంటూ తన పనిలో తాము నిమగ్నమయ్యాడు అరవింద్. పక్కరోజు నిజంగానే చాలా అందంగా అల్లిన స్వెట్టర్ కొరియర్లో వచ్చింది. సైజ్ అటూ ఇటుగా సరిపోయింది. రేవతి నుదురు ముడివేసింది. ఎవరు పంపించారో అంత ప్రేమగా అంది వ్యంగ్యంగా. నా అభిమాని చెప్పాడు. ఫ్రమ్ అడ్రస్ చూసింది. రామకృష్ణ అని ఉంది. నవ్వుకున్నాడు అరవింద్. తన అజ్ఞాత పాఠకురాలు తనని రక్షించడానికే రామకృష్ణ పేరు వాడుకుందని అర్థమైంది. ప్రక్క నిమిషం వసుంధరకి S.M.S పంపాడు. థాంక్స్, స్వెట్టర్ పంపినందుకు కాదు, ఇంట్లో రావణయుద్ధ జరగకుండా కాపాడినందుకు చెప్పాడు. స్వెట్టర్పై వి అన్న ఆంగ్ల అక్షరాన్ని డిజైన్ చేసింది వసుంధర. రేవతి అదే పట్టుకుంది. పంపిన వ్యక్తి పేరు రామకృష్ణ అయితే ఇక్కడ వి ఉందేంటి అడిగింది. ఏమో కనుక్కొని చెబుతా అన్నాడు కోపంగా. ఈ పాఠకురాలి నెంబర్ ఇవ్వండి, నేనే కనుక్కుంటా అంది కోపంగా. మతిలేకుండా మాట్లాడకు,
నీకు నచ్చకపోతే తీసుకెళ్లి ఆ మంటల్లో పడే కోపంగా చెప్పి బయటకు కదిలాడు. ఆఫీస్కెళ్ళాక S.M.S చేశాడు. వి అన్న అక్షరాన్ని అల్లి. నాకు ఇంట్లో మంట పెట్టారు. ఆ అగ్నికి ఏమవుతానో అర్థం కావట్లేదు చెప్పాడు. నో ప్రాబ్లం. ఫైర్ ఇంజన్ పంపుతాను. నా స్నేహితురాలి పేరు వితో మొదలవుతుంది క్లూ ఇచ్చింది. నవ్వుకున్నాడు. ఈదో బూచులాట అతడికి వచ్చింది. సర్లే కానివ్వండి. ఖాండవదహనం అనుకుంటా చెప్పాడు. సుందరకాండని కూడా అనుకోవచ్చు రిప్లై ఇచ్చింది. దేశా ఇక చాలు ఆపండి. ఇంట్లో కిష్కిందకాండ మొదలైంది అన్నాడు నవ్వుకుంటూ. ఏదో ఒకరోజు తను తన 2 పిల్లలతో మీ దగ్గరకు వస్తుంది. కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. నన్ను కూడా తన పిల్లలతో పాటు పాక్కోమంటా చెప్పాడు దివ్యంగా. చెప్పింది. దోరికారు అన్నాడు. నాలిక్కరుచుకుంది వసుంధర. తను సిద్ధమని చెప్పాను అంది. ధన్యవాదాలు. మీ వకాల్తాకు చెప్పాడు. వెల్కమ్ చెప్పి ఫోన్ కట్ చేసింది. గంట తర్వాత మామ మురళీధర్ ఫోన్ చేశాడు. థాంక్స్ అల్లుడు. ఎవరో అభిమాని నీకోసం పంపిన కాశ్మీరీ ఉలెన్ స్వెట్టర్ నా మీద ప్రేమతో పంపావట. చాలా వెచ్చగా ఉందయ్యా. నా తరపున థాంక్స్ చెప్పు అన్నాడు. మనస్సు చివుక్కుమంది అరవింద్కి. జీవంలేని నవ్వొకటి నవ్వాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన రేవతిపై కేకలు వేశాడు. ఏంటే నువ్వు చేసిన పిచ్చి పని అన్నాడు. అంత పిచ్చి పని ఏం చేశాను అడిగింది. ఆ స్వెట్టర్ ఎందుకు పంపావు అడిగాడు. ఎవరో వగలాడి పంపిన స్వెట్టర్ వేసుకుని నా ముందే టింగురంగడిలా తిరగాలనుకున్నారా? అమ్మ వస్తే ఇచ్చి పంపాను. చచ్చింది గొర్రెడ్ అంది నవ్వుతూ. ఛీ అని తన గదిలోకి వెళ్లాడు అరవింద్. స్వెట్టర్ ఇచ్చిన దానికన్నా తనని అనుమానించిన తీరు అతడికి బాధాకరం అనిపించింది. ఏం మనిషి తను? ఇలా అపార్థం చేసుకుని అవమానించడమేంటి? ఎందుకు తన వైవాహిక జీవితం ఇలా అయిపోయింది? దుహకం ముంచుకువచ్చింది. తన ఫీలింగ్స్ పంచుకోవడానికి మనిషి లేకపోవడం కన్నా మరో విషాదం లేదు. తన అజ్ఞాత పాఠకురాలితో పంచుకోవాలని సెల్ఫోన్ చేతికి తీసుకున్నాడు. నా స్నేహితుడికి జీవితంలో ఒక విషాద కోణం ఉంది. మీకు వివరించనా అడిగాడు. వసుంధర నొసలు ముడివేసింది. నేను వింటే తనకేమైనా చేయగలనా అంది. ఏమో ప్రయత్నించండి చెప్పాడు. చెప్పండి అంది అతడు ఎన్నో ఆశలతో. ఒక మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అతిశయమెక్కువ. సడన్గా పూర్వీకుల నుండి కొంత ఆస్తి కలిసివచ్చింది. ఇప్పుడు నడమంత్రపు సిరి వచ్చింది. అతడ్ని శ్లేష్మంలో ఈగలా తీసిప్రేస్తూటారు. అతడి ఉనికిని గుర్తించరు. వైవాహిక బంధం వదులుకోలేక అక్కడే ఉండి అవమానాలు పడలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. అతడికి నేనేం సలహా ఇవ్వగలను చెప్పాడు భారంగా నిట్టూర్చి. నా స్నేహితురాలి గాథకన్నా విషాదంగానే ఉంది. ఒకరికి తోడులేని బాధ, ఒకరికి తోడున్నా తప్పని బాధ. ఏమిటో జీవితం. వసుంధర నిట్టూర్పు. 20 అందుకే అతడికి ఒక సలహా ఇచ్చా. చెప్పాడు. ఏమిటది అడిగింది ఆసక్తిగా. ఆ సన్యాసుల మఠంలో కలిసిపోమ్మని. గుడ్ సజెషన్ అంది నవ్వొచ్చింది కదూ. కమండలాలు, రుద్రాక్షలు, పులిచర్మాలు కొనుక్కోమని నేనే పైసలిచ్చా. చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఓకే గుడ్ నైట్ చెప్పాడు. దుప్పటి ముసుగేసుకుంటూ అజ్ఞాత వ్యక్తిని గుర్తుచేసుకున్నాడు. అటు తిరిగి రేవతి నిద్రపోతోంది. ఆప్రయత్నంగా అతడి పెదవులపై చిరునవ్వు మొలిచింది. వసుంధర ఆలోచనలో పడింది. అరవింద్ చెప్పింది మిత్రుడి కథ, స్వీయ కథ. తనుకూడా మానసిక వ్యధకు లోనయ్యాడా? ఇకదో బూచులాట ఆపేసి తనెవరో చెబితే మానసికంగా కాస్త ఓదార్పు లభిస్తూదేమో చెప్పేస్తే ఎలా ఉంటుంది? తాను పంపిన స్వెట్టర్ వేసుకున్నాడా? సందేహాల మధ్యే తెల్లారింది. అల్లుడు, నీ ఫ్రెండెవరో మినిస్టర్ గారి P.A.గా ఉన్నాడట కదా అమ్మాయి చెప్పింది. బ్రేక్ దర్శనానికి రికమెండేషన్ లెటర్ తీసుకోండి చెప్పాడు మురళీధర్. ఇబ్బందిగా ముఖం పెట్టాడు అరవింద్. ఆ మధ్య మంత్రి P.A.గా పనిచేస్తూ నా బాల్యమిత్రుడు భాస్కరం ఫోన్ చేశాడు. ఆ సమయంలో తాను బ్యాంక్లో ఉన్నాడు. ఏం లేదు అరవింద్, మా మంత్రికి బాగా కావలసిన వ్యక్తి సంతోష్ అని ఒక కుర్రాడ్ని నీ దగ్గరకు పంపుతా, ఏదైనా లోన్ మంజూరు చేయించు. తాను మాట్లాడేలోపు ఫోన్ పెట్టేశాడు భాస్కర్. కట్ చేస్తే గంటకల్లా సంతోష్ బ్యాంక్ దగ్గరకొచ్చి ఫోన్ చేశాడు. నన్ను భాస్కర్ సర్ పంపించారు చెప్పాడు. మర్యాద కోసం లోపలికి రమ్మన్నాడు. పాన్ పరాగ్ నములుతూ సంతోష్ లోనికొచ్చాడు. రెక్లెస్గా ఉన్న అతడి వైఖరి చూసి నొసలు ముడివేశాడు అరవింద్. చెప్పండి, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు అడిగాడు అరవింద్. డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలనుకుంటున్నా సర్ చెప్పాడు. అరవింద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మొహమాటం కోసం మేనేజర్ షణ్ముగం దగ్గరకు తీసుకెళ్లాడు. షణ్ముగం ఎగాదిగా చూసి, డాక్యుమెంటరీలకు, సినిమాలకు లోన్లు ఇవ్వం కదబ్బా అన్నాడు.
అరవింద్ రిక్వెస్ట్ చేశాడు. సరే, మా అరవింద్ రికమెండ్ చేశాడు కాబట్టి సెక్యూరిటీకి ఏదైనా ల్యాండ్ చూసుకో చెప్పాడు. వచ్చిన కుర్రాడు ఎగాదిగా చూసి, ల్యాండ్స్ లేవు సార్ చెప్పాడు. తప్పదు బాబూ. సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు చెప్పాడు. ఈ విషయమే తర్వాత చెప్పాడు అరవింద్. భాస్కరం అంత ఎత్తుకెగిరి సెక్యూరిటీ ఉంటే ఏ బ్యాంక్ వాళ్లైనా ఇస్తారు. అందుకు మీ బ్యాంకే అవసరం లేదు అన్నాడు. నేనేం చేయగలను భాస్కర్? బ్యాంక్ రూల్స్ కదా అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.